బాబుగారు బాబుగారు తమరు ఇక్కడ పడుకున్నారే బాబు? అమ్మగారు లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు బాబు? తెలియదు. అదేమిటి బాబు? అమ్మగారి కోసం బియ్యం తీసుకొచ్చాను. పాపం ఎంత ఇబ్బంది పడ్డారో ఏమో. అమ్మగారు రాత్రి ఆ చీకట్లో పడి మా ఇంటికి వచ్చారు బాబు. తమరికి పచ్చం పెట్టాలని బియ్యం నిండుకున్నాయంటే ఇన్ని ముతక బియ్యం ఉంటే ఇచ్చాను బాబు. ఆ బియ్యం తమరు తినలేరని ఈ పూట ఈ సన్న బియ్యం తీసుకొచ్చాను బాబు. రాత్రి జానకి మీ ఇంటికి వచ్చిందా? అవును బాబు గారు. ఏనాడు ఒకరింటికి వెళ్ళి చేజాసిన తల్లి మా ఇంటికి వచ్చారు. జానకి 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 ఏం జరిగింది బాబు గారు? అమ్మగారు ఏమయ్యారు? చెప్పండి బాబు. నా జానకి ఇంట్లోంచి వెళ్ళగొట్టాను సత్యమ్మ. ఆమెను అనుమానించాను. అభిమానవంతురాలు ఈ పాటికి ఏం నుయ్యో గుయ్యో చూసుకునే ఉంటుంది. అయ్యో ఎంత పని చేశారు బాబు గారు. సీతమ్మ లాంటి ఆ మహాతల్లిని అనుమానించారా? ఆ నాయుడు పుట్టించిన పుకార్లు మీరు కూడా నమ్మారా బాబు? ఆ దుర్మార్గుడు అమ్మగారి మీద కన్నెత్తి ఆమె వంక కన్నెత్తి చూసే ధైర్యం లేక కసి తీర్చుకోవడానికి ఈ విధంగా పన్నాగం పొందాడు. అది మీరు నిజమని నమ్మి మా జానకమ్మ తల్లిని దూరం చేశారు. పదండి బాబు, త్వరగా వెళ్ళి వెతుకుదాం. పదండి. మీరు గుండె రాయి చేసుకుని బ్రతకగలరా? చూడండి, కాలంగా నాకు ఒక్కటే ఆశ ఉంది. మీ పాదాల దగ్గర తల పెట్టుకుని పుణ్య స్త్రీగా మరణించాలి. ఆ ఆశ వదులుకున్నాను. కానీ పవిత్రమైన మీ పాదాలకు నమస్కరించి అదృష్టాన్ని మాత్రం కలగనివ్వండి. ఎవరు అమ్మాయిలా ఉంది, వెళ్ళి చూడండి. వెళ్ళండి. జానకమ్రా, ఇంకా ఆలోచన ఏంట్రా? లంచ్ మీద తీసుకుపోదాం పదా. అయితే పట్రా. జానకండి, ఏమై ఉంటుందో. అబ్బా ఉండండి, అసలు ఊపిరుందో లేదో చూడండి. ఏమండో, ప్రాణం పోలేదు, బ్రతికే ఉంది. ఎదకపోయిన తీర్థం ఎదురైంది. లింగం గారు, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏమిటండి, ఎదరకు వెళ్ళిపోవడమే. ఎక్కడికైనా తీసుకుపోయి అక్కడ తీరిగ్గా యోచిద్దాం. అబ్బాయి పోనివ్వండి. ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నాం. అరే పాపం దెబ్బ తగిలి దూరంగా ఉండు. అలా పారిపోవటం ఏం బాగుండదు. నా విలాస నౌకలోంచి ఎలా తప్పించుకుంటా వస్తున్నా.
ఏం చేద్దామండి? ఏమిటండి ఈ ప్రాంతం మహాలోతు, ఆమె బ్రతికి బయటపడడం కష్టం. ఒకవేళ మనమే చంపేసాం అనుకుంటారేమో. ఎందుకు అనుకుంటారండి? ఎలా పోయేవాళ్ళం ఎలా పోతాం. అబ్బాయి మన మామూలు పోనివ్వండి.